పిల్లల గురించినటువంటి పాఠాన్ని చెప్పమన్నారు. నిజానికి అటువైపు ఉన్న రవి గారు కానీ ఇటువైపు ఉన్నటువంటి ఈశ్వరంతం గారు కానీ పెద్దోళ్ళు కాదు కానీ పెద్దలాడు. అర్థమైంది మీకు? పెద్దోళ్ళు కాదండి, మళ్ళీ పెద్దోళ్ళు అంటే సమస్య. రవి గారు నాకంటే చిన్న ఆయన, కాకపోతే పెద్దలుగా వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో పిల్లల గురించిన విషయాలు పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చారు కాబట్టి, పిల్లల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పెద్దోళ్ళందరూ వెళ్ళిపోదామంటే పిల్లల గురించే చెబుతాను కానీ పెద్దవాళ్ళకి చెబుతున్నాను నేను. ఎవరికి? పిల్లల గురించి. పెద్దవాళ్లకు దేవుడు ఏం చెప్పమన్నాడో ఆ పాఠాలు ఈ రాత్రి కాల సందులో మనం నేర్చుకుందాం. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నీ పిల్లలు మాత్రమేనా దేవుని పిల్లలు కూడానా అనే పాఠం. మన పిల్లలు మన పిల్లలుగా కూడా ఉన్నారా అనేటువంటి ప్రశ్నకి సమాధానానికి, నీ పిల్లలు మాత్రమే అయ్యుంటే ఎలా ఉంటారు, నీ పిల్లలు దేవుని పిల్లలు కూడా అయ్యుంటే ఎలా ఉంటారనే దాన్ని మనం ఈ రోజు పాఠం ద్వారా నేర్చుకుందాం. మనకు సామెత ఉంటుంది, పిల్లలు కుటుంబానికి భవిష్యత్తు అంట. ఏమన్నారు? పిల్లలు కుటుంబానికి భవిష్యత్తు. నిజంగా చూడండి, ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కనపడదు. పిల్లల కుటుంబానికి భవిష్యత్తు. అలాగే పిల్లల కుటుంబానికి భవిష్యత్తు అయితే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు. చిన్న పిల్లల కానుంచి వివాహం అయిన తర్వాత కూడా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని. నిజంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నీ పిల్లలుగా మాత్రమే కాకుండా దేవుని పిల్లలుగా ఉంటే ఆశీర్వాదం పొందుతారనే విషయాన్ని మనము కనుగొంటూ, మన పిల్లలు నిజంగా దేవుని పిల్లలా కాదనే దాన్ని లేఖనాలను బట్టి మనం తెలుసుకుందాము. మొట్టమొదట జ్ఞానము అనేటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఒక మాట తెలియపరిచాడు. ఏమన్నాడంటే, త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అనే పదం ఉంది. అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పాలంట. ఇంగ్లీష్ లో ఏముంటదంటే ద ట్రైన్ అప్ ఏ చైల్డ్ అంటాడండి. మీ పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పము అని అంటాడు ఇక్కడ. అంటే ఎప్పుడు నేర్పించాలి? పిల్లలుగా ఉన్నప్పుడే వాడు భవిష్యత్తు బాగుండాలంటే నేర్పించవలసిన వాటిని నేర్పించాలండి. ఒక సామెత చూసారా? మొక్కై వంగనది రానై వంగదు అని. అనగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారు మొక్కలుగా ఉన్నప్పుడే వాడు ఎలా ఎదగాలో మీరు వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు ఎదిగిన తర్వాత మార్చాలనుకుంటే మార్చడం ఎంత కష్టం అంటే, ఒక చిన్న మొక్కను మీరు పెట్టారు, ఫస్ట్ కొమ్మ అది వంకరగా ఎదిగింది. మొక్క వంకరగా కొమ్మ ఎదుగుతున్నప్పుడు ఒక చిన్న పొల తీసుకొచ్చి ఆ కొమ్మను ఇలా లైన్ చేసి దాన్ని కడితే ఏముంది? స్ట్రైట్ గా ఎదిగిపోతుంది. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలేదు, అది పెద్ద మానైపోయింది. అప్పుడు వంగిపోయిన ఆ కొమ్మ సరి చేయాలంటే ఏం చేయాలి? నరకడం తప్ప వేరే అవకాశం అక్కడ లేదండి. మీ పిల్లల విషయంలో కూడా దేవుడు చెబుతున్నాడు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు అనుకుంటున్నారు, మీ పిల్లల భవిష్యత్తు బాగు చేయాలని దేవుడు కూడా అనుకుంటున్నాడు. కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము అనే మాట రాయబడింది. అలా ఏమి నేర్పించాలనే దానికంటే ముందు అదే సామెతల గ్రంథములో 22వ అధ్యాయము 2వ వచనములో ఒక పదాన్ని మనం చూస్తాం. దరిద్రులను కలిసి అందరూ వారందరినీ వాడు యెహోవాయే. ఈ పదాన్ని ఒకసారి ఆలోచించండి. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారు, వారందరినీ కలుగు చేసిన వాడు ఎవరంట? దేవుడే. అంటే యెహోవాయే అంటే ఐశ్వర్యవంతుల్ని పుట్టించింది దేవుడే, దరిద్రులను పుట్టించింది దేవుడే. కానీ
అర్థం చేసుకోండి. ఐశ్వర్యవంతులుగా పుట్టించిన దేవుడు కాదు, దరిద్రులుగా పుట్టించిన దేవుడు కాదు. ఐశ్వర్యవంతులు కనపడుతున్నారా? వాళ్ళ దేవుడే పుట్టించాడు. దరిద్రులు కనపడుతున్నారా? వాళ్ళ దేవుడే పుట్టించాడు. కానీ కొందరిని నీవు జీవితాంతం ఐశ్వర్యవంతులుగా బతకమని కొందరిని పుట్టించరా, కొందరిని జీవితాంతం దరిద్రులుగానే బతకమని దేవుడు పుట్టించరా. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలుగు చేసిన వాడు దేవుడే గాని పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా బతకమని రాత రాయలేదు. పుట్టుకతోనే దరిద్రులుగా బతకమని దేవుడు రాత రాసినటువంటి వాడు కాదు. మరలా పుట్టిన తర్వాత కూడా సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అక్కడ ఏమో రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు. ఇక్కడ రెండో పదం చూసారా? ఐశ్వర్యవంతుల్ని దరిద్రుల్ని పుట్టించిన దేవుడే, ఐశ్వర్యాన్ని దారిద్ర్యాన్ని కలుగు చేసేది కూడా దేవుడు. అంటే పుట్టించేటప్పుడు వాళ్ళకి ఐశ్వర్యవంతులని రాత దేవుడు రాయలేదు, పుట్టించేటప్పుడు దరిద్రులుగా బ్రతకమని దేవుడు రాత రాయలేదు. పుట్టిన తర్వాత కొంతమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడంట, పుట్టిన తర్వాత కొంతమంది దరిద్రులుగా చేస్తున్నాడంట. ఇప్పుడు మీ పిల్లలు ఐశ్వర్యవంతులు ఎప్పుడవుతారు, దరిద్రులు ఎప్పుడవుతారు? మీ పిల్లలు ఐశ్వర్యవంతులుగా ఎదగాలంటే ఐశ్వర్యవంతుల్ని దరిద్రుల్ని పుట్టించిన దేవుడే గాని ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ఎవరిని దరిద్రులుగా చేస్తాడు? ఈ రోజుల్లో గొప్ప ధనవంతులైనటువంటి పిల్లలుగా కనపడుతున్నారు, కోటీశ్వరులుగా కనపడుతున్నారు. కొంతకాలానికి ఏమీ లేనటువంటి పేదవాళ్ళు అయిపోతున్నారు. లోకస్తుల ఎగ్జాంపుల్ మనకొద్దు. లూకాసు వార్తలో 15వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్కడ 11 నుండి 16 వచనాలలో ఒక ధనవంతుడికి 2 కొడుకులు ఉన్నారు కదా. ఒక ధనవంతుడికి 2 కొడుకులు ఉన్నారండి. అతను ధనవంతుడైన తండ్రి కాబట్టి చిన్న కొడుకు వచ్చి తండ్రిని ఏమేమి అడిగాడు? ఆస్తిలో వాటా ఇవ్వమని. ఆస్తిలో వాటా ఇవ్వమంటున్నాడంటే తండ్రి ఆస్తిపరుడా కాదా? ఆస్తిపరుడా కాదా? ఇప్పుడు నాకు ఏమీ లేదు, రోడ్డు పక్కన టెంట్ వేసుకుని బతుకుతున్నాను, నాకు 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఆ టెంట్ లోకి వచ్చి నా కొడుకు నా ఆస్తి నాకు ఇవ్వమని అడుగుతాడా? నీకే లేదంటే నాకేమి ఇస్తావు కానీ నా బతుకు నేను బతుకుతాను బాగా అని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ కొడుకు తండ్రి ఆస్తిపరుడు కాబట్టి ఆ కొడుకును కూడా తన ఆస్తిని తనకిమ్మని దెబ్బలాడి తండ్రి దగ్గర తన ఆస్తి దాన్ని తీసేసుకున్నాడు. నిజంగా ఎంత ఆస్తి వచ్చిందో, ఐశ్వర్యవంతుడైపోయాడు. ఐశ్వర్యవంతుడైనటువంటి వాడుగా ఆ స్థానంలో పట్టుకుని అసలు ఆ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్యవంతుడిగా దేశం దాటిన ఆ వ్యక్తి అతి కొద్ది కాలంలోనే ఎంత దరిద్రుడు అయిపోయాడంటే నిజంగా ఇక్కడ ఎవరో కూడా అలాంటి దరిద్రులు లేరు. ఎంత దరిద్రుడు అయిపోయాడంటే వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు ఏం తినటానికి ప్రయత్నం చేశాడు? పందులు పుట్టి తినటానికండి. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఏం తినటానికి? పందులు పుట్టు తినేంత దరిద్రం మనకు లేదండి. గొప్ప కోటీశ్వరులం కాకపోవచ్చు కానీ 3 పూట్ల తినగలిగే ఆహారం మనకుంది. కానీ మనకంటే గొప్ప ధనవంతుడు చిన్న కుమారుడు. అంత ఐశ్వర్యవంతుడిగా ఉన్నవాడు దరిద్రుడు అయిపోయి పందులు పుట్టు తినడానికి వెళ్ళిపోతాడంటే దానికి గల కారణం ఎవరు? దేవుడు దరిద్రుడిగా చేశాడా? దరిద్రాన్ని కొని తెచ్చుకున్నాడా? కనుక ఐశ్వర్యవంతుడు దరిద్రుడు అవడానికి గల కారణం వాడి బుద్ధి. కనుక అంత గొప్ప
ఐశ్వర్యవంతుడు దరిద్రుడయ్యాడు. ఆ స్థితిని దేవుడు ఇచ్చాడు వాడి బుద్ధిని బట్టి. పాత నిబంధనల భాగంలో సమూయేలు గ్రంథానికి మనం వెళితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో 11వ వచనంలో మనకు ఒక కాపరి కనపడతాడు. అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా, గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే కోటీశ్వరుడా, సామాన్యమైనటువంటి ఒక పనివాడా? గొర్రెలు కాపలా కాసుకునేవాడు చెప్పాలంటే గొర్రెలు కాపరి. ఇప్పుడు గొర్రెలు అంటే కోటీశ్వరుడు నిజంగా. ఇంత కొత్త మా ఆనందరావు గారు అంటున్నారు, ఏదో ఏరియా వచ్చేవాడికి మేకలు మంద వచ్చింది. అసలు ఈ మేకలు ఎంత బాగున్నాయంటే, అంటే మా నలభేసి అంటారు ఒక్కొక్కటి 20 కేజీలు పడద్ది, ఒక్కొక్కటి 10,000 ఉంటుంది అని మేకల గురించి లెక్క ఎడితే చూపించి అక్కడ 10 లక్షలు ఉంటాయి చెప్పేవాడికి. వాడు కోటీశ్వరుడే. కానీ అప్పటి కాలంలో గొర్రెలు చాలా ఎక్కువగా ఉండేవి కనుక అంత ఐశ్వర్యం ఉండేది కాదు. దావీదు అనేటువంటి వ్యక్తి తండ్రి దగ్గర కూడా గొప్పవాడు కాదు. 7గురిని మాత్రమే ఎస్ఐ పిలిచాడు, కానీ దావీదు మాత్రం గొర్రెల కాపరిగా వదిలేశాడు. గొర్రెల కాపరిగా సామాన్యంగా బతుకున్న దావీదుని దేవుడు పిలిచి ఎంత ఐశ్వర్యవంతులుగా చేశాడు అంటే, ఆ ఊరిలో కాదు ఆ దేశం మీదే రాజుగా ఏర్పాటు చేసి సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తారమైన ఐశ్వర్యాన్ని ఆ దావీదుకి ఇచ్చాడు దేవుడు. అంటే దారిద్రపు స్థితిలో ఉన్న దావీదును ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. ఐశ్వర్యవంతులుగా ఉన్నటువంటి చిన్న కుమారుణ్ణి దరిద్రులుగా దేవుడు చేశాడు. కానీ వీళ్ళు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా పుట్టిన వాళ్ళు కాదు, పుట్టుకతోనే దరిద్రులుగా పుట్టిన వాళ్ళు కాదు. కొంత అక్కడ ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతులు చేశాడు, ఒకటి దరిద్రులను చేశాడు. గల కారణం ఏంటంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి. అలాగే ఇప్పటి దినాల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు కాలంలో వాళ్ళు అన్ని కలిగిన వారుగా ఉండాలంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి? ఏమీ లేని దరిద్రులు అయిపోవాలంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండాలంటే దాన్ని ఆలోచించండి. దేవుడు ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు? సామెతల గ్రంథంలో చూడండి 22వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగినట ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఈ పిల్లల భవిష్యత్తులో ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవమును కలిగిన వారుగా ఉండాలంటే అందరూ కోరుకుంటారు కదా, నా కుమారుడు ఐశ్వర్యవంతుడిగా మంచి ఉద్యోగం చేయాలి, నా కుమారుడు జీవితంలో ఆయుష్కాలాన్ని కలిగి ఉండాలి, నా కుమారుడు మా పెనరెడ్డిపల్లిలో కూడా ఒక మంచి పేరు తెచ్చిన కుమారుడుగా ఉండాలి. కానీ ఐశ్వర్యము, ఘనత, జీవమును దేవుడు ఇవ్వాలి అంటే అది ఎవరి పిల్లలకు వస్తుంది? ఎలాంటి పిల్లలకు వస్తుంది? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా బ్రతుకుతారో, ఎవరి పిల్లలైతే యెహోవా యందు భయభక్తులు గల పిల్లలుగా పెంచుతారో వాళ్ళకి ఐశ్వర్యము, జీవము, ఘనత దేవుడిస్తాడు. తర్వాత 5వ వచనం ఉంటుంది, మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఏమవుతారంటే దరిద్రులుగా చేయబడతారు. ఆడి జీవితం అంతా కూడా ముండ్లు ఉరుములంట. వాడు బతుకంతా ఏముంటాయంట? ముండ్లు ఉరుములంటే ఏదో చేప గురించి మాట్లాడతారంటే సామెత ఆంధ్రాలో వాడతారు. ఏ రేవుకి వెళ్ళినా ఏం దొరుకుతుంది? ఆడికి ముళ్ళ పరిగేనట. ఏ రేవుకి వెళ్ళి వాళ్ళు వేసినా ముళ్ళ పరిగే పడుతుందట. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ పరిగే పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లలు సాధించకుండా వెనక్కి వచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి పొందలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మేము చూడలేకపోతున్నారంటే నీ పిల్లలుగా బతుకుతున్నారు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన పిల్లలుగా పెరగట్లేదు. పెరిగితే ఐశ్వర్యవంతులు అవుతారు, నియమం కలిగిన వాళ్ళు అవుతారనే విషయాన్ని అక్కడ ఆ సామెత గ్రంథంలో సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. ఇప్పుడు మనము ఎలాంటి పిల్లలుగా మన బిడ్డలను పెంచేటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నది ఆలోచించండి. మీరు నిజంగా మీ పిల్లలను దేవుని పిల్లలుగా పెంచుతున్నారా? మీ పిల్లలు దేవుని పిల్లలుగా పెరుగుతున్నారు, మీ పిల్లలుగా మాత్రమే పెరుగుతున్నారు అనేది వారి దినచర్యను బట్టి మీకు అర్థమవుద్ది. పిల్లల ఈ మాట చెప్దాం అనుకున్నప్పుడు మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఎల్కేజీ కూడా వెళ్తలేదు, కానీ వాడు కొన్ని రిమ్స్ నేర్పిస్తారు. అంటే
నడవలసిన త్రోవను వాడికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే పదం ఉంది. అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పాలంట. ఇంగ్లీష్ లో ఏముంటదంటే ద ట్రైన్ ఆఫ్ ఏ చైల్డ్ అంటాడండి. మీ పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పము అని అంటాడు ఇక్కడ. అంటే ఎప్పుడు నేర్పించాలి? పిల్లలుగా ఉన్నప్పుడే వాడు భవిష్యత్తు బాగుండాలంటే నేర్పించవలసిన వాటిని నేర్పించాలండి. ఒక సామెత చూసారా? మొక్కై వంగనిది రానై వంగదు అని. అనగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారు మొక్కలుగా ఉన్నప్పుడే వాళ్ళు ఎలా ఎదగాలో మీరు వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు ఎదిగిన తర్వాత మార్చాలనుకుంటే మార్చడం ఎంత కష్టం అంటే, ఒక చిన్న మొక్కను మీరు పెట్టారు. ఫస్ట్ కొమ్మ అది వంకరగా ఎదిగింది. మొక్క వంకరగా కొమ్మ ఎదుగుతున్నప్పుడు ఒక చిన్న పొల తీసుకొచ్చి ఆ కొమ్మను ఇలా లైన్ చేసి దాన్ని కడితే ఏముంది? స్ట్రైట్ గా ఎదిగిపోతుంది. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలేదు, అది పెద్ద మానైపోయింది. అప్పుడు వంగిపోయిన ఆ కొమ్మ సరి చేయాలంటే ఏం చేయాలి? నరకడం తప్ప వేరే అవకాశం అక్కడ లేదండి. మీ పిల్లల విషయంలో కూడా దేవుడు చెబుతున్నాడు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు అనుకుంటున్నారు, మీ పిల్లల భవిష్యత్తు బాగు చేయాలని దేవుడు కూడా అనుకుంటున్నాడు. కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము అనే మాట రాయబడింది. అలా ఏమి నేర్పించాలనే దానికంటే ముందు అదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 2వ వచనములో ఒక పదాన్ని మనం చూస్తాం. ఐశ్వర్యమును దరిద్రులను కలిసి అందరూ వారందరినీ వాడు యెహోవాయే. ఈ పదాన్ని ఒకసారి ఆలోచించండి. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారు. వారందరినీ కలుగు చేసిన వాడు ఎవరంట? దేవుడే. అంటే యెహోవాయే అంటే ఐశ్వర్యవంతుల్ని పుట్టించింది దేవుడే, దరిద్రులను పుట్టించింది దేవుడే. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఐశ్వర్యవంతులుగా పుట్టించింది దేవుడు కాదు, దరిద్రులుగా పుట్టించింది దేవుడు కాదు. ఐశ్వర్యవంతులు కనపడుతున్నారా? వాళ్ళ దేవుడే పుట్టించాడు. దరిద్రులు కనపడుతున్నారా? వాళ్ళ దేవుడే పుట్టించాడు. కానీ కొందరిని నీవు జీవితాంతం ఐశ్వర్యవంతులుగా బతకమని కొందరిని పుట్టించరా, కొందరిని జీవితాంతం దరిద్రులుగానే బతకమని దేవుడు పుట్టించరా. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలుగు చేసిన వాడు దేవుడే గాని పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా బతకమని రాత రాయలేదు. పుట్టుకతోనే దరిద్రులుగా బతకమని దేవుడు రాత రాసినటువంటి వాడు కాదు. మళ్ళా పుట్టిన తర్వాత కూడా సమయాలు గ్రంథం మనం చూసినట్లయితే సమయాలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఏమో రాయబడ్డది? సమయాలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు. ఇక్కడ 2వ పదం చూసారా? ఐశ్వర్యవంతుల్ని దరిద్రుల్ని పుట్టించిన దేవుడే, ఐశ్వర్యాన్ని దారిద్ర్యాన్ని కలుగు చేసేది కూడా దేవుడు. అంటే పుట్టించేటప్పుడు వాళ్ళకి ఐశ్వర్యవంతులని రాత దేవుడు రాయలేదు, పుట్టించేటప్పుడు దరిద్రులుగా బ్రతకమని దేవుడు రాత రాయలేదు. పుట్టిన తర్వాత కొంతమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడంట, పుట్టిన తర్వాత కొంతమంది దరిద్రులుగా చేస్తున్నాడంట. ఇప్పుడు మీ పిల్లలు ఐశ్వర్యవంతులు ఎప్పుడు అవుతారు, దరిద్రులు ఎప్పుడు అవుతారు? మీ పిల్లలు ఐశ్వర్యవంతులుగా ఎదగాలంటే ఐశ్వర్యవంతుల్ని దరిద్రులు పుట్టించిన దేవుడే గాని ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ఎవరిని దరిద్రులుగా చేస్తాడు? ఈ రోజుల్లో గొప్ప ధనవంతులైనటువంటి పిల్లలుగా కనపడుతున్నారు, కోటీశ్వరులుగా కనపడుతున్నారు. కొంతకాలానికి ఏమీ లేనటువంటి పేదవాళ్ళు అయిపోతున్నారు. ఎక్కడికి వచ్చినా క్లియర్ లేదు. లోకస్తుల ఎగ్జాంపుల్ మనకొద్దు. లూకాసు వార్తలో 15వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్కడ 11 నుండి 16 వచనాలలో ఒక ధనవంతుడికి 2 కొడుకులు ఉన్నారు కదా. ఒక ధనవంతుడికి 2 కొడుకులు ఉన్నారండి. అతను ధనవంతుడైన తండ్రి కాబట్టి చిన్న కొడుకు వచ్చి తండ్రిని ఏమేమి అడిగాడు? ఆస్తిలో వాటా ఇవ్వమని. ఆస్తిలో వాటా ఇవ్వమంటున్నారంటే తండ్రి ఆస్తిపడా కాదా?
ఆస్తిపరుడే కాదా? ఇప్పుడు నాకు ఏమీ లేదు, రోడ్డు పక్కన టెంట్ వేసుకుని బతుకుతున్నాను. నాకు 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఆ టెంట్ లోకి వచ్చి నా కొడుకు నా ఆస్తి నాకేమని అడుగుతాడా? నీకే లేదు, ఇంకా నాకేమి ఇస్తావు కానీ నా పొత్తు నేను వెళ్ళిపోతాను బాయ్ అని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ కొడుకు తండ్రి ఆస్తిపరుడు కాబట్టి ఆ కొడుకును కూడా తన ఆస్తిని తనకిమ్మని దెబ్బలాడి తండ్రి దగ్గర తన ఆస్తి దాన్ని తీసేసుకున్నాడు. నిజంగా ఎంత ఆస్తి వచ్చిందో, ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. ఐశ్వర్యవంతుడు ఏంటంటే వాడుగా ఆస్తి అంతా పట్టుకుని అసలు ఆ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్యవంతుడిగా దేశం దాటిన ఆ వ్యక్తి అతి కొద్ది కాలంలోనే ఎంత దరిద్రుడు అయిపోయాడంటే నిజంగా ఇక్కడ ఎవరో కూడా అలాంటి దరిద్రులు లేరు. ఎంత దరిద్రుడు అయిపోయాడంటే వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు ఏం తినటానికి ప్రయత్నం చేశాడు? పందులు పుట్టి తినటానికండి. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఏం తినటానికి? పందులు పుట్టు తిని అంత దరిద్రం మనకు లేదండి. గొప్ప కోటీశ్వరులు కాకపోవచ్చు కానీ 3 పూట్ల తినగలిగే ఆహారం మనకుంది. కానీ మనకంటే గొప్ప ధనవంతుడు చిన్న కుమారుడు. అంత ఐశ్వర్యవంతుడిగా ఉన్నవాడు దరిద్రుడు అయిపోయి పందుల పొట్టు తినడానికి వెళ్ళిపోతున్నాడంటే దానికి గల కారణం ఎవరు? దేవుడు దరిద్రుడిగా చేశాడా? దరిద్రాన్ని కొని తెచ్చుకున్నాడా? కనుక ఐశ్వర్యవంతుడు దరిద్రుడు అవడానికి గల కారణం వాడి బుద్ధి. కనుక అంత గొప్ప ఐశ్వర్యవంతుడు దరిద్రుడయ్యాడు. ఆ స్థితిని దేవుడు ఇచ్చాడు వాడి బుద్ధిని బట్టి. పాత నిబంధనల భాగంలో సమయాల గ్రంథానికి మనం వెళితే సమయాల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో 11వ వచనంలో మనకు ఒక కాపరి కనపడతాడు. అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే కోటీశ్వరుడా, సామాన్యమైనటువంటి ఒక పనివాడా? గొర్రెలు కాపలా కాసుకునేవాడు చెప్పాలంటే గొర్రెలు కాపరి. ఇప్పుడు గొర్రెలు అంటే కోటీశ్వరుడు నిజంగా. ఇంత కొత్త మా ఆనందరావు గారు అంటున్నారు, ఏదో ఏరియా వచ్చేవాడికి మేకలు మందొచ్చింది. అసలు ఈ మేకలు ఎంత బాగున్నాయండి అంటే మా నలభేసి అంటారు, ఒక్కొక్కటి 20 కేజీలు పడుతుంది, ఒక్కొక్కటి 10,000 ఉంటుంది అని మేకల గురించి లెక్క ఎడితే చూపించి అక్కడ 10 లక్షలు ఉంటాయి చెప్పేవాడు. వాడు కోటీశ్వరుడే. కానీ అప్పటి కాలంలో గొర్రెలు చాలా ఎక్కువగా ఉండేవి కనుక అంత ఐశ్వర్యం ఉండేది కాదు. దావీదు అనేటువంటి వ్యక్తి తండ్రి దగ్గర కూడా గొప్పవాడు కాదు. 7గురిని మాత్రమే ఎస్ఐ పిలిచాడు కానీ దావీదు మాత్రం గొర్రెల కాపరిగా వదిలేశాడు. గొర్రెల కాపరిగా సామాన్యంగా బతుకున్న దావీదుని దేవుడు పిలిచి ఎంత ఐశ్వర్యవంతులుగా చేశాడు అంటే ఆ ఊరిలో కాదు ఆ దేశం మీదే రాజుగా ఏర్పాటు చేసి సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తారమైన ఐశ్వర్యాన్ని ఆ దావీదుకి ఇచ్చాడు దేవుడు. అంటే దారిద్రపు స్థితిలో ఉన్న దావీదును ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి చిన్న కుమారుణ్ణి దరిద్రుడిగా దేవుడు చేశాడు. కానీ వీళ్ళు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా పుట్టిన వాళ్ళు కాదు, పుట్టుకతోనే దరిద్రులుగా పుట్టిన వాళ్ళు కాదు. కొంత అక్కడ ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతులు చేశాడు, ఒకటి దరిద్రులను చేశాడు. గల కారణం ఏంటంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి. అలాగే ఇప్పటి దినాల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు కాలంలో వాళ్ళు అన్నీ కలిగిన వారుగా ఉండాలంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి? ఏమీ లేని దరిద్రులు అయిపోవాలంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండాలంటే దాన్ని ఆలోచించండి. దేవుడు ఎవరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు? సామెతల గ్రంథంలో చూడండి 22వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగినట ప్రతిఫలము ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఈ పిల్లల భవిష్యత్తులో ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవమును కలిగిన వారుగా ఉండాలంటే అందరూ కోరుకుంటారు కదా, నా కుమారుడు ఐశ్వర్యవంతుడిగా మంచి ఉద్యోగం చేయాలి, నా కుమారుడు జీవితంలో ఆయుష్కాలాన్ని కలిగి ఉండాలి, నా కుమారుడు మా పెనరెడ్డిపల్లిలో కూడా ఒక మంచి పేరు తెచ్చిన కుమారుడుగా ఉండాలి. కానీ ఐశ్వర్యము, ఘనత, జీవమును దేవుడు ఇవ్వాలి అంటే అది ఎవరి పిల్లలకు వస్తుంది? ఎలాంటి పిల్లలకు వస్తుంది?
ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా బ్రతుకుతారో, ఎవరి పిల్లలైతే యెహోవా యందు భయభక్తులు గల పిల్లలుగా పెంచుతారో వాళ్ళకి ఐశ్వర్యము, జీవము, ఘనత దేవుడిస్తాడు. తర్వాత 5వ వచనం ఉంటుంది, మూర్ఖులు మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఏమవుతారంటే దరిద్రులుగా చేయబడతారు. ముండ్లను ఉరులను వాడి జీవితం అంతా కూడా ముండ్లు ఉరుములంట. వాడు బతుకంతా ఏముంటాయంట? ముండ్లు ఉరుములంటే ఉరులు ఏదో చేప గురించి మాట్లాడతారంటే సామెత ఆంధ్రాలో వాడతారు. ఏ రేవుకి వెళ్ళినా ఏం దొరుకుతుంది? అడిగి ముళ్ళ పరిగేనట. ఏ రేవుకి వెళ్ళి వాళ్ళు వేసినా ముళ్ళ పరిగే పడుతుందట. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ పరిగే పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మేము పిల్లలు సాధించకుండా వెనక్కి వచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి పొందలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను చూడలేకపోతున్నారంటే నీ పిల్లలుగా అని బతుకుతున్నారు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన పిల్లలుగా పెరగట్లేదు. పెరిగితే ఐశ్వర్యవంతులు అవుతారు, నియమం కలిగిన వాళ్ళు అవుతారు అనే విషయాన్ని అక్కడ ఆ సామెత గ్రంథంలో సొలొమోను గారి ద్వారా దేవుడే తెలియపరుస్తాడు. కనుక ఇప్పుడు మనము ఎలాంటి పిల్లలుగా మన బిడ్డలను పెంచేటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నది ఆలోచించండి. మీరు నిజంగా మీ పిల్లలను దేవుని పిల్లలుగా పెంచుతున్నారా? మీ పిల్లలు దేవుని పిల్లలుగా పెరుగుతున్నారో మీ పిల్లలుగా మాత్రమే పెరుగుతున్నారు అనేది వారి దినచర్యను బట్టి మీకు అర్థమవుతుంది. పిల్లల ఈ మాట చెప్దాం అనుకున్నప్పుడు మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఎల్కేజీ కూడా వెళ్తలేదు కానీ వాడు కొన్ని రీమ్స్ నేర్పిస్తాడు. పిల్లల దినచర్య ఎలా ఉంటుందో ఒక రీమ్ పాఠం నేర్పించారు ఆడికి. నాకు పిల్లల పాఠం ఇచ్చారు కాబట్టి ఆ రీమ్ నేను పెడదాం అనుకుంటున్నాను. నేను పిల్లల దినచర్య ఆ పాటలు నేర్పించారు. ఇలా ఉండాలి పిల్లల దినచర్య రోజు అనే దాని గురించి. అదేంటంటే ప్రొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసు పాలు తాగాలి, స్నానము చక్కగా చేయాలి, తలను బాగా దువ్వాలి, చకచక బడికి వెళ్ళాలి, తలను బాగా దువ్వాలి, చకచక బడికి వెళ్ళాలి, చదువును బాగా చదవాలి, దండం పెట్టాలి, చదువును బాగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న మెచ్చాలి. ఇది దినచర్య. ఇది పిల్లలకు నేర్పించేటువంటి. ఈ దినచర్య కలిగి ఉంటే పిల్లలు బాగుంటారు, పిల్లల ఆరోగ్యం బాగుంటది, పిల్లల భవిష్యత్తు బాగుంటదని. ఇది అందరి పిల్లలకు నేర్పించేటువంటి దినచర్య. కానీ మీ పిల్లలు దేవుని పిల్లలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళైతే ఈ దినచర్యతో పాటు వాళ్ళకి ఇంకొక దినచర్య కూడా ఉండాలి. అది నేర్పిస్తున్నారా? ఈ దినచర్యతో పాటు అంటే అందులో ఇంకొకటి యాడ్ అవుతా ఉంటదంటే ప్రొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, బైబిల్ చక్కగా చదవాలి. ఏమవుతుంది అక్కడ? మీ పిల్లలైతే పొద్దున లేచి పళ్ళు తోముకుని టిఫిన్ చేసి స్నానం చేసి వెళ్ళిపోతారు. కానీ నీ పిల్లలు దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళైతే పొద్దున్న లేచి ముఖం కడుక్కుని బైబిల్ కూడా వాళ్ళు చదువుతారు. పిల్లల విషయంలో మీరు ఏ దినచర్యను అలవాటు చేసే వాళ్ళగా ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అసలు మనకు అలవాటు అయితే మన పిల్లలకు దాన్ని అలవాటు చేస్తాం. పొద్దున్న లేవగానే మొహం కడుక్కున్న తర్వాత పాలు తాగటానికంటే ముందు బైబిల్ చదివే అలవాటును కలిగి ఉంటే వాడి జీవితం ఎలా ఉంటుంది? మొహం కడుక్కోకపోతే తిడతారు తప్ప బైబిల్ చదవకపోతే అడిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అడుగుతారు ఎప్పుడైనా? మొహం కడుక్కోకపోతే మాత్రం కొట్టి మరీ కడుక్కోమని చెప్తారు కదా. మీ పిల్లలకు ఉన్నటువంటి భవిష్యత్తు మారాలంటే మొహం కడుక్కుంటే భవిష్యత్తు మారదండి. ఎలా మారుతుంది? కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయములో 14వ వచనములో ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. చూడండి వాక్య భాగములో ప్రొద్దున్నే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటే ఆ దినమంతా ఎలా ఉంటదంట? సంతోషించు ఉత్సాహముగా ఉంటారంట వాళ్ళు.
ప్రొద్దున ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే అలవాటును కలిగి ఉంటే, ఇది పిల్లలు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరును కూడా ప్రొద్దున లేవగానే మొహం కడుక్కోవడంతో పాటుగా బైబిల్ చదివి అలవాటును కూడా కలిగి ఉండాలి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళై ఉండాలండి. ఇది నేర్పిస్తున్నారా? ఇది నేర్పించట్లేదు అంటే మొదటి పాయింట్ లోనే మీ పిల్లలు దేవుని పిల్లలు కాదు. వాళ్ళ జీవనంలో ఈ దినమున వారి గడుపుతున్న దినాలలో సంతోషం ఉండదు, ఉత్సాహం అనేది ఉండదు. కనుక పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళకి తల్లిదండ్రులు దేవుని భయభక్తులు నేర్పించడం అంటే మొట్టమొదట ప్రతి దినం వాళ్ళకి బైబిల్ చదవడం నేర్పించండి. ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళకైనా. ఇంకా చిన్నపిల్లల మీరు వాళ్ళ దగ్గర కూర్చొని మీరు చదువుతూ వాళ్ళకి ఆ మాటలు చెప్పించండి. అది వాళ్ళ భవిష్యత్తు నేను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నారు తప్ప ఎలా ఉంటే భవిష్యత్తు బాగుంటుందో ఆలోచన చేయట్లేదు చాలా మంది. ఇక రెండవది ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరూ పిల్లలకి మంచి మంచి ఆహారం పెడదాం అనుకుంటారు. మంచి మంచి ఆహారం పెడతారండి. సామెత తెలుసా, తిండి కలిగితే కండకలదోయ్, కండగలవాడే మనిషోయ్ అంటారు కదా. కానీ తిండి కలిగిన మాత్రాన కండగలగదు, కండగలదు మాత్రాన వాడు మనిషిగా అన్ని విషయాలు అభివృద్ధి పొందాలండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, నీ పిల్లలైతే వాళ్ళ ఆహారం తినడం నేర్పించు. కానీ వాళ్ళు నాకు కూడా పిల్లలైతే ఆహారం తినేటప్పుడు వాళ్ళకి మరొకటి నేర్పించాలట. ఇప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ ఆహారం తినేటప్పుడు ఏ చేతితో తింటో నేర్పిస్తారు? తినవరేటి పిల్లలు ఏ చేతి తింటారు? మా గుడివాడైతే కుడి చేత్తనే తింటారండి. తెలంగాణ పిల్లలు ఏం చేతి తింటారు? కుడి చేత్తనే కదా. ఇప్పుడు మీ పిల్లలు ఏదైనా తింటున్నప్పుడు వాడు ఒకవేళ ఎడం చేత్తో తింటుంటే అసలు మా అబ్బాయి ఎడం చేత్తో తింటాడని గొప్పగా చెప్పుకుంటారని చేయి మీద కొడతారా? ఏం చేస్తారు? వాడు ఎడం చేత్తో తింటుంటే చేతి మీద కొడతారు, బాగా కొట్టి 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 వాడు చెయ్యి మార్చేలాగా అన్నిసార్లు తింటే అన్నిసార్లు చెయ్యి మీద కొడతారు. మీరు కుడి చేత్తో తిను, కుడి చేత్తో తిను. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ఏ చేత్తో తినాలో నేర్పటానికంటే ముందు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఒక పాదం ఉంటదండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం రాయి ఉంటదంటే, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువులో మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపబడేది కాదు. అంటే ఏ చేత్తో తినాలో నేర్పిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటే నేర్పిస్తున్నారా? ఏది నేర్పించాలి? ఏ చేత్తో తినాలో నేర్పించడంతో పాటుగా ఏమి తినగా ఆ విషయమై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవడం పిల్లలకు నేర్పండి. మీ పిల్లలు ఏం తింటున్నా దాన్ని పట్టుకుని ముందు ప్రార్థన చేసుకుని తింటాం వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవాలంటే ముందు మనకు తెలియాలి కదండి. ప్లేట్ పెట్టగానే ముందు గబగబా దాంట్లో పెట్టి చేపెట్టి తినేస్తాం తప్ప ముందు మనం ప్రార్థన చేసుకుంటే మన పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటారు కదా. ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేసే అలవాటు వాళ్ళకు ఉందంటే అది ఏం నిరూపిస్తుందంటే వాళ్ళు దేవుని భయభక్తులు కలిగిన వారు నిరూపిస్తుంది. మనుషులు మెప్పు కొరకో నీ మెప్పు కొరకో చేసే కార్యక్రమం కాదని. నీ పిల్లలు నిజంగా దేవుని భయభక్తులు కలిగిన వారే అయితే దేవుడు వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వాలని, జీవం ఇవ్వాలని, ఘనత ఇవ్వాలని కోరిక నీకు నిజంగా ఉంటే ఆ విషయం అందు నీ పిల్లలకి ప్రతి విషయంలో జ్ఞాపకం చేయాలంటే, అది జ్ఞాపకం చేయాలంటే ముందు మనం దాన్ని చేస్తూ ఉండాలి కదా. మాకు చిన్న అబ్బాయి చెప్పాను కదా, వాళ్ళ భోజనం చేస్తున్నప్పుడు వాడు వస్తమే లేటుగా వస్తుంది భోజనానికి. సరే వీళ్ళు వాడు వచ్చినప్పుడు కనుక భోజనం చేస్తుంటే కంప్లైంట్ ఇస్తాడు మాకు, మమ్మీ చూడు అక్క ప్రార్థన చేసుకోకుండా తిరిగేస్తుంది అంటాడు. ఆమెమో నువ్వు వచ్చేటప్పటికే చేసుకున్నాను అంటుంది. వాడు కనీసం 5వ సంవత్సరం కూడా కాదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ వాడికి అలవాటు ఏంటో తెలుసా, ఏదైనా ఆహారం తినేటప్పుడు కళ్ళు మూసుకుని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఒక అలవాటు అంటే. దేవుడు చెప్పాడు ప్రతి ఆహార వస్తువును కూడా దేవుడు సృష్టించాడు, ప్రతి వస్తువు మంచిదే గాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పుచ్చుకోని ఎడల ఏది నిషేధమైంది కాదు. అనగా ఆహార నియమాలలో నీ పిల్లలు దేవుని భయభక్తులు వినేటువంటి వారు ఉన్నట్లుగా కనపరచబడాలి. దాన్ని అలవాటు చేయాలి. అది అలవాటు చేయాలంటే మనం కూడా దాన్ని ఖచ్చితంగా జరిగించాలంటే, ఖచ్చితంగా జరిగించినప్పుడే దేవుని పిల్లలుగా మనము, మన పిల్లలు కూడా దేవుని పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళకి ఉంటారు. ఇంతకు పాడిన పాటలు ఒక పాఠం చూసారా, తలను బాగోవాలి
చక్కగా స్నానం చెయ్యాలి. ఈ విషయంలో చూడండి, మీ పిల్లలు నిజంగా క్రైస్తవ పిల్లలేనా అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. ఎందులో వాళ్ళ హెయిర్ స్టైల్ చూస్తే అసలు నిజంగా వాళ్ళ పిల్లలు క్రైస్తవ పిల్లలేనా అనిపిస్తుందండి. దేవుని పిల్లలు అంటే వాళ్ళ క్రియలలో కాదు, వాళ్ళ వేషధారణలో కూడా దేవుని పిల్లలుగా వాళ్ళు కనపడాలండి. తలను విపరీతంగా పెంచేటువంటి పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో, సేవకుల పిల్లలు కూడా. అది ఎంత అవమానకరమైనటువంటి, దేవుని విషయంలో ఎంత బాధాకరమైనటువంటి కార్యమో తెలుసా? బైబిల్లో దేవుడు తన యందు భయభక్తులైనటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ పురుషులు ఎలా ఉండాలని చెప్పాడో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:14లో తల గురించి మాట్లాడతాడండి. నీ ఇంటిలో మగపిల్లలు ఉంటే కనుక ఏం చేయకూడదు? పురుషుడు తన అవమానమని ఏం చేయకూడదంట? తల వెంట్రుకలను పెంచుకొనకూడదు. ఈ రోజుల్లో కొంతమంది చూస్తుంటే అసలు వాళ్ళు ఆడపిల్లలా మగపిల్లలా తెలియట్లేదు. ఆ రకమైన పరిస్థితుల్లో కొంతమంది చూస్తుంటే రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళ, ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళ తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారండి. బైబిల్లో ఒక ఆయన జుట్టు బాగా పెంచుకోవటానికి కూడా చచ్చిపోయాడు తెలుసా? జంషోన్ కాదు, జుట్టు తీసేస్తే చచ్చిపోయాడు ఆయన. అసలు జుట్టు వల్లే చచ్చిపోయాడు ఒక ఆయన. అలా చదివినప్పుడు అనిపిస్తుంది అలా తొందర కటింగ్ చేసేసుకోవాలని. ఎవరో తెలుసండి? కృష్ణ గారు చెప్పారు చాలా చక్కగా. అబ్షాలోము అనే ఒక ఆయన ఉంటాడండి. ఆయన సమయంలో 2వ గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాల్లో కనపడుతుందండి. ఆయనకి బాగా జుట్టు ఒత్తిగా ఉంటుందంట. జుట్టు ఒత్తిగా ఉంటది కాబట్టి, స్మూత్ గా ఉంటది కాబట్టి ఆయన జుట్టు బాగా పెంచుకునేవాడట. జుట్టు బాగా పెంచుకొని ఆ జుట్టు ఆయన చంపేసిందట. ఇది ఎంత దారుణం అండి. వ్యభిచారం చంపేసిందంటే వేరు, దొంగతనం చంపేసిందంటే వేరు, జుట్టు చంపేసి దినాల్లో కూడా నీ పిల్లలైనటువంటి వారి స్థితిలో వారి యొక్క హెయిర్ స్టైల్ కూడా వాడి భక్తిని పాడు చేస్తుంది. అభిషాలం అనేటువంటి ఆయన విస్తారమైన గురువు బాగా పెంచుకున్నాడంట. పెంచుకుని ఒక రోజు యుద్ధానికి పెడుతున్నప్పుడు అక్కడ కొంచెం ఆటంకం కలిగిందని చెప్పి గాడిద మీద అభిషాలమ్మ గారు తిరిగి వెళ్ళిపోతున్నాడండి. గాడిద మీద అభిషాలమ్మ గారు స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఆ మార్గం అంతా కూడా చెట్లలోంచి ఆ అడవిలోంచి వస్తుంది. ఆ మార్గం ఇలా వెళుతూ గాడి నుంచి వెళుతూ ఒక చోట మస్తకి వృక్షం ఉందంట. అది ఇలా వంగి ఉంటే ఈ గాడిద నుంచి దాంట్లో ఇలా దూరాడు. ఇలా దూరేటప్పటికి ఎంటుకలా చెట్టుకి పట్టేసి గాడిదకి మన వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏలాడుతున్నాడంట. చాలా మంది వచ్చి అతని పని వాళ్ళు వచ్చి ఆ జట్టుకు పట్టేటువంటి ఆ జుట్టును తీసే ప్రయత్నం చేశారు. చాలా టైం ఉందండి. అది చూసిన వ్యక్తి వెళ్ళి రాజుకు చెప్పి, రాజు మళ్ళా దాని గురించి ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి వాడు వచ్చి ఈయన పొడి చంపేదాకా ఏలాడుతూనే ఉన్నాడు. అంతసేపు అతను జుట్టు వాడలేదండి. ఎంత గొప్పవాడో. ఏం చంపేసింది ఆయన్ని? జుట్టు. అది నిజంగానే ఈ రోజుల్లో ఎంత మంచి ప్రవర్తన అయినా అతని హెయిర్ స్టైల్ అతని గౌరవాన్ని పోగొడుతుందండి. కానీ ఏ పురుషుడు ఏ పిల్లలు కూడా మీ పిల్లలకు చెప్పండి, హెయిర్ స్టైల్ చాలా నీట్ గా ఉండాలి, భక్తికి తగినట్లుగా హెయిర్ స్టైల్ ఉండాలండి. ఒకసారి నేను రెగ్యులర్ గా ఒక షాప్కి వెళ్తా కటింగ్ చేయించుకోవడానికి. సరే ఆయన లేడని చెప్పి నాకు అర్జెంట్ చెప్పి వేరే షాప్కి వెళ్తే అక్కడ కటింగ్ చేసిన తర్వాత లాస్ట్ లో పాపం అడిగాడు నన్ను, ఎవరికి తెలుసా అని, అక్కడ గీత పెట్టినా అన్నాడు. ఇక్కడ గీత పెట్టినా అన్నాడు. బాబు నువ్వు ఇక్కడ గీత పెడితే నా రాత్రి మారిపోతాను అని. అంటే నేను సేవకుని తెలియదు. అందరూ గీత పెడుతున్నాను, గీత పెట్టించుకున్నా, గీత పెట్టుకుని కనుక వచ్చి వాక్యం అంటే మీకు ఎలా ఉంటుంది? అసలు ఈయన సేవకుడా లేకపోతే మోడలా, రోడ్లను తిరిగి ఇవ్వడానికి కూడా అనుకోరా? అతను చెప్పా, నేను దేవుని సేవ చేస్తానంటే సారీ అని నేను మామూలు కురవడం అనుకున్నాను నేను అన్నాడు. కానీ మీ పిల్లల విషయంలో, తల విషయంలో కూడా ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. అది పిల్లలే కదండి, పెద్దలు కూడా, ప్రతి పురుషుడు కూడా తప్పులను పెంచుకోవటం అతనికి అవమానకరమని. సరే మగపిల్ల మాత్రమేనా? మరి మీ పిల్లలు దేవుని పవిత్రమైన పిల్లలయ్యి ఆడపిల్లలు అయ్యి ఉంటే ఏం చేయాలి? ఆడపిల్లల గురించి ఏం చెప్తుంది వాక్య భాగం?
ఆడపిల్లల గురించి అయితే నీ ఆడపిల్లలు కూడా తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అవమానం అయితే ఆమె ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? పసుపు వేసుకునాలి. మరి బయట ఎలా ఉండాలో తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, మరియు స్త్రీలు అనుకోయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రం వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను వెలగ రాళ్లతోనైనను అలంకరించుకొనక అంటాడు అక్కడ. అంటే అక్కడ వాక్య భాగములో ఏం రాయబడిందంటే, నీ పిల్లలు దైవ సంబంధమైన భక్తి కలిగిన పిల్లలు అయి ఉంటే వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క జడలు కూడా ఎలా ఉండాలంట? తగుమాత్రంగా ఉండాలంట. ఎలా ఉండాలి? తగుమాత్రపు అలంకారమును మాత్రమే కలిగి ఉండాలండి. ఒక ఆమె చూపిస్తుంది యూట్యూబ్ లో, మ్యారేజ్ ఫంక్షన్ గంట జడ వేయటానికి 2 గంటలు పడద్దంట, జడ వేయటానికి 50,000 తీసుకుంటదంట. ఈటానికి 2 గంటలు అంటే ఈటానికి ఎన్ని గంటలు పడద్దు? ఈటానికి 2 గంటలు అంటే దువ్వి జడ వేయటానికి అన్ని గంటలు ఎందుకంటే ఆమె తల ఒక చోట ఉంటుందంట. ఎలా ఉంటుందంటే మొత్తం కట్ల పాములు పట్టుకుని తల్ల పెడితే ఎలా ఉంటుంది తెలుసా? అన్ని రకాలుగా జడలు అల్లించేటువంటి విధానం. స్త్రీల యొక్క అలంకారం అనేది తగుమాత్రముగా ఉండాలి. క్రైస్తవ స్త్రీలకు తగినట్లుగా తగుమాత్రపు వస్త్రములను, తగుమాత్రపు జడలను, తగుమాత్రపు అలంకారాలను మాత్రమే కలిగినటువంటి వారై ఉండాలి. నేటి దినాలలో అసభ్యకరమైనటువంటి అలంకారాన్ని పిల్లలకు ఏర్పాటు చేసి, ఈ రకమైన అలంకారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రోడ్డు మీద కడుతుంటే ఎవరో ఏదో అంటే మళ్ళీ వచ్చి మా పిల్లలు అన్నారంటారంటే. ఒక ఆయన అంటాడు, అలాగే నీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో మీ పిల్లల మీద లోకం ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అంటే మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు గ్రహించండి. వాళ్ళ దినచర్య ఏంటి? నీ ఇష్ట ప్రకారంగా వాళ్ళ దినచర్య ఉందా? దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళ దినచర్యను కొనసాగిస్తున్నారనే దాన్ని మీరు ఆలోచించి జీవించేటువంటి వాళ్ళని ఉండండి. మగ పిల్లవాడైతే పురుషులతో పెద్దలతో సహా ఎవరినో కూడా తన తలను పెంచుకోనకూడదు. ఇది బైబిల్ చెప్తున్న విధానంలో క్రైస్తవులైనటువంటి వారు చెప్తున్నమాట. ఆడపిల్లలైతే వారి అలంకరణ తగుమాత్రముగానే ఉండాలి. విపరీతమైన జడలతో అల్లుకునేటువంటి వారై ఉండకూడదు. తగుమాత్ర అలంకారముగా మాత్రమే ఉండాలనే మాట అక్కడ రాయబడింది దాంట్లో. కనుక 3 విషయాలు చెప్పాను నేను. ఏమిటి? ఒకటి, వృద్ధులు లేవగానే బైబిల్ చదివేటువంటి వాడు దేవుని పిల్లలు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు దేవుని పిల్లలు. 3వది, తన యొక్క తల వెంట్రుకల విషయంలో కూడా విస్తారముగా పెంచుకోకుండా ఉండేటువంటి వాడు పురుషులైనటువంటి వాడు దేవుని పిల్ల. స్త్రీలైతే తగు మాత్రముగా మాత్రమే అలంకరణ చేసుకుంటూ తగు మాత్రముగా మాత్రమే జడలు వేసుకునేటువంటి వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలై ఉంటారు. కానీ 4వదిగా మీరు పిల్లలకు నేర్పించే వాటి విషయంలో, పిల్లవాడికి 2వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి అందరూ వాడికి ఏం నేర్పిస్తారో తెలుసా? మాట్లాడటం నేర్పిస్తారు. అత్త అని మాట్లాడు, తాత అని మాట్లాడు. బైబిల్ ఏముంటుందో తెలుసా? వాడు బాలుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవన వాడికి త్రోవన నేర్పడం అంటే ఏంటి? త్రోవలో ఏం కావాలో ఇవ్వటం, త్రోవన నేర్పటం. త్రోవన నేర్పటం వేరు, త్రోవలో కావాల్సిన నేర్పటం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఆగిరిపల్లి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళాలంటే ఒక రోడ్డు, ఆగిరిపల్లి నుంచి గోడ వెళ్ళాలంటే ఒక రోడ్డు. జంక్షన్ నుంచి మేము ముందు బయలుదేరితే మాకింత ముందు రవి గారు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, కుమారంగ రవి గారు. అంటే ఆయన వేరే రూట్లో వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మా షడ్రక్ గారిని జంక్షన్ పంపాలనుకో, జంక్షన్ వెళ్ళటానికి ఆయనకి బస్సు ఎక్కితే ఛార్జీ డబ్బులు కావాలి, తాగటానికి నీళ్లు కావాలి, నడవటానికి చెప్పులు కావాలి. ఇవన్నీ ఇచ్చాం కానీ జంక్షన్ వెళ్ళే రూట్ ఏదో చెప్పలేదు ఆయనకి. అన్నీ ఇచ్చాం. ఆయన అవన్నీ తీసుకుని విజయవాడ వెళ్ళే రూట్ వెళ్ళే బస్సు ఎక్కేసాడు అనుకో, ఎప్పుడు జంక్షన్ వెళ్తాడా? అందుకన్నాడు ఏమన్నాడు తెలుసా? మీ పిల్లలకి దారిలో ఏం కావాలో తర్వాత ఇవ్వండి. ఇంగ్లీష్ చదువుకోవాలా నేర్పించండి,
కంప్యూటర్ నాలెడ్జ్ కావాలా నేర్పించండి, చదువు కావాలా నేర్పించండి, చెప్పులు కావాలా కొనివ్వండి. ఇవన్నీ తర్వాత అసలు ముందర ఏ దారిలో వెళ్ళాలో నేర్పండి. దారి నేర్పకుండా దారిలో కావాల్సిన అన్ని తగిలిపోతాడు. అందుకే సామెత గ్రంథం ఏంటంటే వారు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి. మీరు పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు తప్ప, అనగా ఏం మాట్లాడాలో నేర్పిస్తున్నారు. పిల్లలందరికీ ఏం మాట్లాడాలో నేర్పించడంతో పాటుగా ఎలా మాట్లాడాలో కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో పిల్లలకి పెద్దలతో ఎలా వృద్ధులతో ఎలా మాట్లాడాలో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, సేవకులతో ఎలా మాట్లాడాలో, విశ్వాసంతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదండి. కొంతమంది క్రైస్తవుల చదువుకున్న పిల్లలు ఉంటారండి, చిన్న పిల్లలు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ బుడ్డోడే వచ్చి ఇలా అంటాడు, వచ్చి ఏమని వందనములు చెబుతాడంటే. కొంతమంది పిల్లలు హై స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు, సేవకుడు రాగానే ముఖం కూడా తిప్పుకోడండి, వెళ్ళిపోతాడు. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? సేవకుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, సంఘం అంటే విలువ లేదు, వాక్యం అంటే ప్రాధాన్యత లేదు. మరి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎలా బాగుంటుంది అంటే, నువ్వు పిల్లడికి ఏం నేర్పించావంటే ఏం మాట్లాడో నేర్పించావు తప్ప ఎలా మాట్లాడో నేర్పించలేదు. దేవుడు తన వాక్య భాగంలో మీ పిల్లలైనటువంటి వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించమని చెప్పాడో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఎలా మాట్లాడాలని చెప్పాడండి. వృద్ధుని గద్దెంపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించము. ఎలా ఉండాలంట? వృద్ధులు కనపడితే పిల్లలు వాళ్ళకి ఎలా మాట్లాడాలి? తండ్రిగా భావించి. కానీ ఈ రోజుల్లో ముసలి వాళ్ళ పిల్లలు ఎలా ఎక్కిరిస్తున్నారు? వాళ్ళు ఎక్కిరిస్తారు కదా, ఇంట్లో వాళ్ళు ఎక్కిరిస్తామని నేర్పిస్తారండి తాత మామలు. కానీ ఎక్కిరించు, ఈ ముసలుడుతాను ఎక్కిరించు. ఆయన వయసు అయిపోయి నడవలేక నడుస్తుంటే ఆయన ఎలా నడుస్తున్నాడు వీళ్ళు దాన్ని చూపిస్తుంటే వీళ్ళు నవ్వుకుంటా ఉంటారండి. ఏదో ఒకసారి ఆ మాయని ఎక్కిరించు, ఒకసారి ఆ తాతని ఎక్కిరించు. ఇది నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాలు అంటే పిల్లలు నిజంగా దేవుని పిల్లలైతే, దేవుని వాక్య ప్రకారం పిల్లలు పెంచిన వాడు అయితే ఉత్తమం కనపడితే అతని తండ్రిగా భావించాలంట. అలాగా తండ్రిగా భావించి, ఒక తండ్రిగా భావించి అతనితో మాట్లాడాలి. అలాగే యవనస్తులు కనపడితే వాళ్ళకి ఎలా ఉండాలంట? యవన పురుషులతో అన్నదమ్ములుగా భావించాలంట. ఎలా భావించాలి? యవనస్తులతో అన్నదమ్ములని ఎవరితోనూ, తల్లులని వృద్ధ స్త్రీలతోనూ, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతోనూ యవన స్త్రీలను హెచ్చరించాలి. ఎలా ఉండాలంట? ముసలి వాళ్ళు కనపడితే తండ్రిగా మాట్లాడాలి. అలా మాట్లాడే సహకరించే స్వభావం పిల్లలకు. అలాగూ వృద్ధాప్యున్నటువంటి వాళ్ళని చూడటం, ప్రేమించడం, మాట్లాడటం పిల్లలకు నేర్పిస్తే రేపు నువ్వు వృద్ధున్నప్పుడు వాళ్ళు నిన్ను కూడా చూస్తారు. ముసలివాడిని వెక్కిరించి ముసలివాడిని చులకనగా చూడటం నేర్పిస్తే రేపు నువ్వు ముసలివాడిన తర్వాత నిన్ను కూడా వాళ్ళు అలాగే అంటారు. నీకు పిల్లలు అక్కడికి రావాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా అని చెప్పిన మాట ఏంటంటే, ఏ వయసులో ఉన్న పిల్లలైనా వృద్ధులను తండ్రిగా భావించే స్వభావాలకు నేర్పించండి. ఇప్పుడైనా మీ పిల్లలు మధ్యాహ్నంకి వచ్చేటప్పుడు ఒక ముసలాము రాలేకపోతుంది, చిన్నపిల్లడు పరిగెత్తుకెళ్ళి రామమ్మ తీసుకెళ్తానంటారా? తీసుకొచ్చి ఆలోచన పిల్లలకు నేర్పిస్తాము. ఏదైనా ఒకవేళ మన పిల్లడు కనుక వాడి మీద జాలిపడి పరిగెత్తుకెళ్తే, నీకు ఎందుకు వచ్చింది పని, నువ్వెందుకు వెళ్ళావు, నువ్వెందుకు చేస్తున్నావు తప్ప ఎవరు చెప్పింది నువ్వు? ఆ స్వభావం దేవునికి నచ్చదండి. ఏదో బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నారు కాదండి, వాళ్ళ ప్రవర్తన దేవునికి నచ్చాలి. అలా నచ్చాలంటే వృద్ధులను గద్దెంపక తండ్రిగా వారిని భావించాలి. ప్రతి ఒక్క యవనస్తులను పిల్లవాడు ఏమనుకున్నావు తెలుసా? ఒరే యారా అని పిలవకూడదండి. వాడు వయసును బట్టి చిన్నోడైతే తమ్ముడా, పెద్దోడైతే అని అంటారు. అది యవనస్తురాలైతే అక్క, చెల్లి అని పిలవలేదు. స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళే ఉండాలంట. ఇలాంటి స్వభావాన్ని కలిగినటువంటి పిల్లలే దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉంటారు. యవనస్తుడు తిమోతికి పౌలు గారి విషయాన్ని చెబుతూ తిమోతి ద్వారా సంఘానికి కూడా చెప్పమంటాడంటే,
తిమోతికి చెప్పి, తిమోతి ద్వారా సంఘాలు కూడా ఈ పత్రిక చెప్పమని చెప్పి తిమోతికి పత్రికలు రాసి అక్కడ వాక్య భాగంలో మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగాల్లో మనమైతే చూస్తున్నామంటే ఇది 4వది. ఏం మాట్లాడాలో కాదు, ఎలా మాట్లాడడం పిల్లలకు నేర్పించండి. మీ భవిష్యత్తు మాడాలనుకుంటున్నారు కదా, అది నేర్పించేటట్టుగా మీరు ఉండండి. ఇంకా 5వది అంటే తెలుసా, నేర్చుకున్నటువంటి వాటిలో దాన్ని పాడుకున్నాం కదా, చక్క బడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తలను నగదువాలి, చక్క బడికి వెళ్ళాలి. దీంట్లో కూడా ఏమి యాడ్ చేయాలి మనం? బడితో పాటు గుడి కూడా వెళ్ళాలి. బడికి పంపే అంత శ్రద్ధ గుడికి అంత శ్రద్ధ ఉంటుందా? వాడికి భాషలో మాట్లాడుతున్నా నేను, అనుకుంటుందా? పిల్లలు బడికి వెళ్ళటానికి ఉండే శ్రద్ధ, హై స్కూల్కి వెళ్ళటానికి ఉండే శ్రద్ధ, కాలేజీకి వెళ్ళటానికి ఉండేటువంటి శ్రద్ధ, గుడికి వెళ్ళటానికి, ఆరాధనకి వెళ్ళటానికి, మందిరానికి వెళ్ళటానికి మనం చూపిస్తున్నామా? ఒకటి అర్థం చేసుకోండి, బడికి వెళితే జ్ఞానం వస్తుంది, గుడికి వెళితే జ్ఞానంతో పాటు ఆయుష్ కూడా వస్తుంది. ఏమవుతుంది? ఆయుష్ వస్తుందండి. బడిలో ఆయుష్ రాదండి, గుడిలో ఆయుష్ వస్తుంది. చాలా మంది పిల్లలు బడిని మాత్రమే, అనగా చదువును మాత్రమే పిల్లలకు నేర్పిస్తున్నారు. చదువుకోవటం కొరకు మాత్రమే పిల్లలు పెంచుతున్నారు. చదువును మాత్రమే ముఖ్యమని భావించినట్లుగా పిల్లలకు నేర్పిస్తున్నారు. అలా చదువును మాత్రమే వాళ్ళకి నేర్పిస్తున్నారు కాబట్టి ఆయుష్ కాలం లేక మధ్యలో అనేక మంది నాశనం అయిపోతున్నారండి. మన ఈ మధ్య కాలంలో MBBS కంప్లీట్ అయ్యి డాక్టర్ గా కూడా ట్రైనింగ్ చేసి ఒక 4 రోజుల్లో జాబులో జాయిన్ అవుతాడు. ఫ్రెండ్స్ తో కలిపి ఏదో టూర్కి వెళ్తా బస్ యాక్సిడెంట్ అయ్యి MBBS చేసిన 2 పిల్లలు స్పాట్ లో చనిపోయారు. ఒక నెలలో ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన వ్యక్తి MBBS చదవటువంటి మామూలు విషయమా? ఒక డాక్టర్ అయినటువంటి ఆయన ఉద్యోగంలో 1 రోజు కూడా జాయిన్ అవ్వకుండానే తన జీవితాన్ని పూర్తిగా కోల్పోయాడు. కారణం, తల్లిదండ్రులు ఏం నేర్పించారు? చదువును నేర్పించారు కానీ ఆయుష్కాలం కొరకైన మార్గాన్ని నేర్పించలేదండి. ఆయుష్కాలం బడిలో ఉండదు. ఆయుష్కాలం దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ దగ్గర మాత్రమే అది దొరికేదై ఉంటుంది. ఆ మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము చూసినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖము జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరం శాంతిని కలగజేసేది ఏది? ఆ పిల్లడు చదువుకున్నాడండి, ఇంకా ఉద్యోగం రాలేదు. మా పిల్లడికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నామండి, ఇంకా పాస్ అవ్వట్లేదు. వాడి కోసం ఎన్నో ప్రయత్నం చేస్తున్నాము కానీ ఎప్పుడు వాడు ఏదో దిగాలుగా ఉంటాడు. ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అనేది వాళ్ళకి నేర్పించలేదు. చూసారా, నా కుమారుడా నా ఉపదేశం నువ్వు వింటే, దేవుని ఉపదేశం ఎక్కడ దొరుకుతుందండి? ఏ కాన్వెంట్ లో దొరుకుతుంది? ఏ స్కూల్లో దొరుకుతుంది? ప్రతి ఆదివారం నాసరి గారు పెట్టేటువంటి ప్రార్థన స్థలంలో దొరుకుతుంది. వారంలో బైబిల్ క్లాస్ లో దొరుకుతుంది. మీ పిల్లలని పగలు స్కూల్కి, నైట్ ట్యూషన్లకి పంపించి శ్రద్ధన కలిగిన వాళ్ళకి ఉంటున్నారు కానీ దేవుని మాట నేర్చుకోవడానికి పంపించి స్వభావం కలిగిన వాళ్ళగా ఉంటున్నామా? అసలు వాళ్ళకు ఉండాలి. అంటున్నాడు, నా ఉపదేశం వింటే ఒక గాయం కలుగుతుంది, 2వది సుఖమైన జీవితం ఉంటుంది, 3వది శాంతి. ఎంతమందికి మనశ్శాంతి ఉంది ఈ రోజుల్లో? పిల్లల గురించి తల్లిదండ్రులకి మనశ్శాంతి లేదు, తల్లిదండ్రుల గురించి పిల్లలకి మనశ్శాంతి లేదు. కారణం, పిల్లల విషయంలో ఏది చేయాలో దాన్ని చేయట్లేదు. పిల్లల్ని ఎప్పుడు కూడా నీ పిల్లలుగా పెంచుతున్నావు తప్ప దేవుని పిల్లలుగా పెంచే ప్రయత్నాన్ని నీవు చేయట్లేదేమో. నిజంగా పిల్లలేని ప్రాంతంలో ఈ మాటలను దేవుడు అందిస్తున్నాడంటే మీ పిల్లలు అలా లేరని, అలా లేనటువంటి పిల్లలు దేవుని పిల్లలుగా నువ్వు మార్చుకుంటావని, మారితే దేవుని భవిష్యత్తును మార్చాలని, మారితే నీ పిల్లల భవిష్యత్తు మార్చాలని ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు.
కనుక మీరు మీ పిల్లలకు నేర్పించాలంట. ఎప్పుడు నేర్పించాలో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే పిల్లలకి దేవుని భయభక్తులు కలిగి నడుచుకోవటం అనే దానిని ఎప్పటి నుంచి నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలనగా, నీవుని ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, నడిచినప్పుడును వారికి నేర్పించాలని. ఇప్పుడంట ఒకటి ఇంట్లో కూర్చున్నప్పుడు, నీవు త్రోవ నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఏం నేర్పించాలంట? వాటిని గురించి నీవు వాళ్ళకి మాట్లాడాలంట. ఏది గురించి? దేవుని వాక్యముల గురించి వాళ్ళకి మాట్లాడాలంట. నీకు బైబిల్ మొత్తం తెలుసు. ఇంతక సోదరి జుట్టు ఎవరు బాగా పెంచుకున్నారంటే అంశాలు చక్కగా చెప్పగలిగింది. మరి మీ పిల్లవాడిని దావీదు యెషయి ఎన్నో కొడుకురా అని చెబుతాడా? యెషయి గారికి దావీదు గారు ఎన్నో కొడుకు? 8వ కొడుకు. అబ్రహాము గారి విషయంలో, శారా గారి విషయంలో, ఇస్సాకు విషయంలో, యాకోబు విషయంలో ఏదైనా అడిగితే పిల్లలు చెప్పగలిగినట్టు వారు అయి ఉంటారా? ఇప్పుడు చెప్పగలుగుతారో తెలుసా? ఈ రోజుల్లో ఫేమస్ లో ఉన్నటువంటి హీరో ఎవరంటే చెప్పేస్తాడు. క్రికెట్ లో కెప్టెన్ ఎవరంటే బాగా చెబుతాడు. అన్ని రంగాల్లో బాగా చెప్పగలిగే టాలెంట్ వచ్చింది అందరికంటే. కానీ దేవుని వాక్య భాగంలో ఒక్క విషయాల గురించి చెప్పగలిగే ఆలోచన పిల్లలకు నేర్పిస్తున్నారా? పిల్లలకంట చాలా తెలివిగా నేర్పించాలంట. పనికిరానిటువంటి కథలు చెప్పొద్దండి, పనికిరాని సీరియల్ చూపించద్దండి. సీరియల్ చూసే, సినిమాలు చూసే పిల్లలందరూ కూడా పూర్తిగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పిల్లలకు చెప్పడానికి, పిల్లలు ఇష్టపడటానికి బైబిల్లో ఎన్నో కథలు ఉన్నాయి. బైబిల్లో యథార్థమైనటువంటి స్టోరీస్ పిల్లలకు చెప్తారు. ఎప్పుడైనా మీరు ఎంతసేపు దెయ్యాల కథలు, దెయ్యాల కథలు, దెయ్యాల కథలు, ఆ దెయ్యాల కథలు చెప్పి జ్వరం వచ్చి భయపడి జీవితంలో ఏం చేయకుండా తిరిగి కూడా అయిపోతాడండి. నీ పిల్లలు దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏమి భయపడొద్దురా. దావీదు నీకులాగా చిన్న పిల్లోడే, దేవుని నమ్ముకుంటే గొలియాతునే చంపేశాడు. నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఎలా ఉంటాడు అంటే, ఉండరా రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మనిషి జయం పరిగెత్తుకొచ్చాడు, పట్టేసింది అంటే, కానీ ఈయనకి ఇంట్లో బయటకు రాడు. పిల్లల భవిష్యత్తును పాడు చేసేది మీరు. ఎందుకంటే ఇక్కడ మీ పిల్లలకు నేర్పించండి. పండుకున్నప్పుడు నేర్పించండి, త్రావలు పెడుతున్నప్పుడు నేర్పించండి, మీరు లేచినప్పుడు నేర్పించండి, కూర్చున్నప్పుడు మీరు నేర్పించండి. ఎగ్జాంపుల్ చెప్పనా? మీ పిల్లలకి కొన్ని ప్లేస్ చూసినప్పుడు వాళ్ళకి వాక్యాలు జ్ఞాపకం రావాలంటే, ఉదాహరణకి గొర్రెలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. దాన్ని చూడగానే పిల్లలకి ఏం జ్ఞాపకం చేయాలి? 100 గొర్రెలు ఉపమానం ఉంది కదా, ఇలాంటి గొర్రెలు లేరా చెప్పండి. ఏం చెప్పాలి? ఇలాంటి గొర్రెలు. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వాళ్ళకి నేర్పిస్తూ సమయాన్ని మనము ఆ సందర్భాన్ని అనుకూలంగా వాళ్ళకి వాక్యం నేర్పించగలిగితే నిజంగా మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదండి. కీర్తన గ్రంథంలో చూడండి, 115వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు 5 నిమిషాల వాక్యాన్ని ముగిస్తాను నేను, సమయం అయిపోయింది కనుక. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనం ఏమి రాయబడింది? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూడండి, ఈ ప్రకారంలో మీ పిల్లలు పెంచితే మీ పిల్లలు అభివృద్ధి పొందుతారు, మీరు అభివృద్ధి పొందుతారా? అక్కడ మిమ్మును, దేవుడు మిమ్మలను, మీ పిల్లలను కూడా అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఎప్పుడు? మీ పిల్లలు ఎప్పుడు కూడా మీ పిల్లగానే బ్రతుకుతున్నప్పుడు కాదు. నీ పిల్లలు మీ పిల్లగా మాత్రమే కాకుండా దేవుని పిల్లలుగా కూడా ఎప్పుడు కూడా పెరగలుగుతారు. దేవుని భయభక్తులు వారు ఎప్పుడైతే పెరగలుగుతారో, దేవుని వాక్య ప్రకారం ఎప్పుడైతే వారు మార్చబడగలుగుతారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా అభివృద్ధిలోనికి నడిపిస్తాడనే మాటను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ ఇప్పటి వరకు నేను చెప్పినట్టు 5 విషయాలు ఉన్నాయి కదా. బైబిల్ చదవాలి, తర్వాత ప్రార్థన చేసుకోవాలి, 3వది ఏంటి? తలను కత్తిరించుకోవాలి, 4వది ఏంటి? గౌరవంగా మాట్లాడాలి, 5వది ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ 5 చెబితే చేస్తారా, చూపిస్తే చేస్తారా? చాలా మంది చెబుతారండి, ప్రార్థనకి వెళ్ళరా, ప్రార్థనకి వెళ్ళరా, ప్రార్థనకి వెళ్ళరా వెళ్తాడు. నువ్వు వెళ్తే వాడు వెళ్తాడు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుంటాడా? నువ్వు చేసుకుంటే వాడు చేసుకుంటాడు. పిల్లలు అలవాట్లు ఎలా ఉంటాయి తెలుసా? బైబిల్లో
పాలు విడిచిన దినమందే ప్రార్థన చేసిన పిల్లవాడు ఎవరు? పాలు విడిచిన దినమందు తల్లి ప్రార్థన చేస్తుంటే సమూయేలు కూడా అక్కడ మొక్కాడంట. ఆ వయసులోనే సమూయేలు ప్రార్థన చేశాడు. మన పిల్లకి ఏ వయసు వచ్చేసినా వాళ్ళకి ప్రార్థన చేయడం కాదు. ఎందుకని? తల్లి అక్కడ చెప్పలేదండి, ఏం చేసింది? చూపించింది. ప్రతినిత్యం మనం ప్రార్థన చేసే అలవాటు కలిగింది కాబట్టి ఆ పిల్లవాడు కూడా ప్రార్థన చేసే అలవాటును కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ ప్రార్థనా స్థితిని కలిగి ఉంటాను బట్టి తల్లి దీవించబడిందా, కొడుకు దీవించబడ్డాడా? తల్లికి దీవెన లేదా? లేదా? పిల్లలు లేనటువంటి తల్లి, గుడ్డాలన్నటువంటి హన్న సమూయేలైనటువంటి ఆయనకి ప్రార్థన జీవితాన్ని, భయభక్తుల జీవితాన్ని నేర్పించినందుకు ఆ తర్వాత సమూయేలు తర్వాత హన్నాకు దేవుడు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు? 5 పిల్లలు ఇచ్చాడు. తల్లిని దీవించాడు. అలాగే దేవుని భయభక్తులు కలిగిన కుమారుడుగా ప్రకటన బట్టి సమూయేలు దేవుడు ఏం చేశాడు? ప్రవక్తగాను, రాజులను అభిషేకించేటువంటి వాడు గాను, ఒక యాజకుడు గాను, అనగా తల్లిదండ్రులు దీవించబడ్డారు, బిడ్డలు కూడా దీవించబడ్డారు. ఎప్పుడంటే వాళ్ళు చెప్పడం కాదు, చూపించినప్పుడు. మరి మీ పిల్లలకు చూపిస్తున్నారా? ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మీరు వెళ్తున్నారా, మీ పిల్లలు కూడా తీసుకెళ్తున్నారు? ఎంతమంది నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు మా వాడిని బలవంతంగా చేపట్టుకుని మరీ తీసుకెళ్తాను? పెళ్లి చేద్దాం. నీకు ఇంటికాడ ఉంటుంది అనుకున్నాను. ఎక్కడ ఇంటికి రా, ముందు భోజనం చేసి ఇది విలువ లేదా? దీని ఆశీర్వాదం లేదా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీ పిల్లలకు అవసరం లేదా? అది అవసరం లేదు అనుకుంటున్నావు కాబట్టి మీ పిల్లలకు అవసరమైంది ఏది దొరకట్లేదండి. ఎప్పుడు మీ పిల్లలకు మీరు చెప్పొద్దు, చూపించండి. విషయాలు ఎప్పుడు కూడా మీరు చూపించాలి, ఇలా చేయాలని మీరు చూపించాలి. అప్పుడు వాడు ఆ స్థాయికి ఎదుగుతాడండి. ఒక చిన్న మాట చెప్పనా? ఒక తండ్రి ఒక కొడుకుని రోజు స్కూల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ బాగా రెడీ చేసిందండి. వాళ్ళ నాన్న పొద్దున్నే వాడికి బ్యాగ్ తగిలిచ్చి స్కూల్కి తీసుకెళ్తాడు. వీళ్ళ ఇంటికి స్కూల్కి మధ్యలో ఒక బార్ షాప్ ఒకటి ఉంటుంది, ప్యాకెట్ షాప్. వీళ్ళ నాన్న రోజు ఇంటికాడ నుంచి ఆ బార్ దాకా తీసుకొచ్చి అక్కడ ఆగిపోయి నువ్వు స్కూల్కి వెళ్ళరా అంటాడు. వీడి ఇందులోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రానికి వాడు వస్తాడు కదా, వాడిని తీసి ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమనుకున్నాడో తెలుసా? నా కొడుకుని బడికి పంపుతున్నాను. ఈయన ఏం చేస్తాడో తెలుసా? ఆ బార్ తర్వాత ఒక చెరువు ఉంటే ఆ చెరువు కొట్టి వెళ్ళి ఆడుకుంటాడంట. సరే ఒకరోజు మాస్టర్ కనపడి, నువ్వు బడికి రావట్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు అంటే, నేను ఎప్పటికైనా మా నాన్నకిలాగా బాగా లోపలికి వెళ్ళాలన్నాడట. ఎక్కడికి? ఆడు గోలేంటి? ఆడు గోలు ఏమైపోయింది? అలానేమో బడికి వెళ్ళి ఏ సర్వీస్ రావాలనుకుంటున్నాడు. ఈయనేమో మా నాన్నకిలాగా అందులోకి వెళ్ళాలనుకుంటున్నాడు. మీ పిల్లలు అనుకోరా? చెప్పటం మాత్రమే చెబితే మీ పిల్లల భవిష్యత్తు మారుతుందా? దేవుని వాక్యానికి మీరు లోపడితే పిల్లలు లోపడతారు. దేవుని భయభక్తులు మీకుంటే పిల్లలు కలిగి ఉంటారు. దేవుని సందికి మీరు వస్తే మీ పిల్లలు వస్తారు. అలా ఎప్పుడైతే మీరు తీసుకురాగలుగుతారో ఖచ్చితంగా నేను చెప్పే మాట కాదు, దేవుడు చెబుతున్నాడు, మిమ్మును మీ పిల్లలను కూడా దేవుడు వృద్ధిలోనికి తీసుకెళ్తాడండి. అలాంటి అభివృద్ధిలోనికి తీసుకెళ్లాలంటే చివరిగా 3 విషయాలు ఒకే అధ్యాయాలు చెప్పి ముగిస్తారేమో. అలాంటి అభివృద్ధిని దేవుడు జరిగించాలి అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మనం చేయవలసిన పిల్లలు ఏం చేస్తారు, మన పిల్లలు దాన్ని చేస్తే దేవుడు ఏం చేస్తాడనే దాన్ని ఆలోచన చేస్తే కొత్త నిబంధన భాగములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో తల్లిదండ్రులు ఏం చేయాలో రాయబడింది. అక్కడ 4వ వచనం, తండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచుడి. ఏమన్నా ఇక్కడ తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన పనిది. ఏం పని? మీ పిల్లల కోపం వద్దు కానీ వారికి ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షలోను బాధలోని వాళ్ళని పెంచండి. ఉద్యోగం వచ్చిందా? ఎగ్జామ్ లో పాస్ అయ్యావా? ఇది అడగటం కాదండి. యవ్వన కాలం వచ్చిన తర్వాత వాక్యం అర్థమయ్యిందా, బాప్తిసం పొందవా, ఆరాధనలో పాల్గొన్నవా అనేది మీరు అడగాలండి. ఏం చేయాలి? మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బాధలను వాళ్ళని మీరు పెంచండి. ఈ తండ్రులుగా చేయవలసిన పని. ఎప్పుడైతే మీరు మీ పిల్లల్ని దేవుని యొక్క శిక్షలోను బాధలను పెంచుతారో అప్పుడు పిల్లల పని ఏంటో తెలుసా? అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏముంటది అక్కడ? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు
విధేయులైండు. ఇది ఈ ధర్మమే మీకు మేలు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద అంటే ఇప్పుడు నీ పిల్ల నేను గౌరవించాలంటే తండ్రిగా తల్లిగా మీరేం చేయాలి? తల్లిదండ్రులుగా మీ పిల్లలకు దేవుని భయభక్తులు నేర్పించండి. ఏ పిల్లలకి దేవుని భయభక్తులు గల వారుగా ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి సన్మానిస్తారు. ఏం చేస్తారు? తల్లిదండ్రులు సన్మానిస్తారు. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులు సన్మానిస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. మేలు కలుగుతుంది ఫస్ట్. రెండవది దీర్ఘాయుష్యవంతులు అవుతారు. దేవుని వాక్యం పిల్లలకు నేర్పించండి. పిల్లలు నిన్ను గౌరవించి నిన్ను సన్మానిస్తారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకు వాక్యం నేర్పుతారో, పిల్లలు తల్లిదండ్రులు గౌరవిస్తారో, అప్పుడు దేవుడు ఏంటి? 6వ అధ్యాయములో 10వ వచనం చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉంటారు. ఎవరంటారంట? ఎవరు బలవంతులు? ఏ తండ్రి అయితే పిల్లలకు దేవుని వాక్యం నడిపిస్తాడో, ప్రభు బోధన నడిపిస్తాడో, ఎవరి కాలం వచ్చిన తర్వాత రక్షణలో నడిపిస్తాడో, దేవుని విశ్వాసం కలిగిన జీవితం నడిపిస్తాడో, ఏ పిల్ల అయితే తల్లిదండ్రులను సన్మానిస్తారో, పెద్దలను గౌరవిస్తారో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో, అలాంటి వారిని దేవుడు ఏంటంట? బలవంతులుగా చేస్తాడు. బలవంతుడు అంటే వాడు సాధించలేంది, వాడు పొందలేంది, వాడు చేరలేంది, వాడు గెలవలేంది ఏది ఉండదండి. ప్రతి దాని యందు అభివృద్ధిని దేవుడు చూపిస్తాడు. కానీ మనం అయితే మన పిల్లగా పెంచుతూ ఇంకా వాడు సాధించలేదు, ఇంకా వాడు పాస్ అవ్వలేదు, ఇంకా వాడు ఎదగలేదు, ఇంకా వాడు సాధించలేదు అనుకుంటున్నామండి. ఎందుకు సాధించలేకపోతున్నారు తెలుసా? ఇంకా నీ పిల్లలుగానే ఉన్నారు తప్ప దేవుని పిల్లలుగా మారలేదు. నీ పిల్లలుగా ఎందుకున్నారు? దేవుని పిల్లగా మారలేదంటే ముందు ఇంకా నువ్వు దేవుని బిడ్డగా మారలేదు. నీవు దేవుని బిడ్డగా మారితే నిన్ను బట్టి నీ పిల్లలు దేవుని పిల్లగా మారుతారు. దేవుని పిల్లలు మారితే దేవుడు చెప్పాడు కదా, నీ పిల్లలు ఏం చేస్తారైనా బలవంతులుగా ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి బలవంతులుగా మీ పిల్లలు చేయబడాలంటే మనుషుల అందరి దినచర్య ప్రకారంగా మీ దినచర్య, మీ పిల్లల దినచర్య కాకుండా దేవుని పిల్లల దినచర్యకు అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లల దినచర్యలో పొద్దున లేవగానే ఏం చేయాలి? అదైంది. మళ్ళీ పచ్చగా చెప్తాను నేను చెప్పకపోతే. పొద్దున్న లేవగానే పిల్లలు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఆహారం తినేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసి దానిని తినాలి. తల వెంట్రుకలు ఏం చేయాలి? ఏ హీరోలాగా పెంచాలి? ఏ హీరో వద్దండి, తల వెంట్రుకలు కత్తించుకోవాలి. ఆడపిల్లలు కూడా తగు మాత్ర అలంకరణ కలిగి ఉండాలి. ఎలా మాట్లాడాలి?